ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమ ప్రాంతం నుండి గుర్తింపు పొందిన యువ మహిళా నాయకురాలు, మాజీ రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ. పూర్తి పేరు భూమా అఖిలప్రియ రెడ్డి. పుట్టిన తేదీ 2 ఏప్రిల్ 1987. పుట్టిన ఊరు ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, పాత కర్నూలు జిల్లా. తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, ఇద్దరూ రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ప్రసిద్ధ నేతలు. సోదర సోదరీమణులు భూమా మౌనికా రెడ్డి, సోదరి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, సోదరుడు. విద్యార్హత ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (BBA) పూర్తి చేశారు. రాజకీయ ప్రస్థానం. కుటుంబంలో జరిగిన అనూహ్య పరిణామాలు, విషాదాల వల్ల అఖిలప్రియ గారు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావలసి వచ్చింది. రాజకీయ అరంగేట్రం 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆమె తల్లి, సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తరపున శోభా నాగిరెడ్డి గారి పేరు మీదే ఓటింగ్ జరగగా, ఆమె మరణానంతరం విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో చేరిక 2016లో ఆమె తన తండ్రి భూమా నాగిరెడ్డి గారితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు 2017 నుండి 2017లో తండ్రి భూమా నాగిరెడ్డి గారు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విస్తరణలో అఖిలప్రియకు చోటు దక్కింది. ఆమె పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో అత్యంత పిన్న వయసులో, సుమారు 30 ఏళ్లు, మంత్రి పదవి చేపట్టిన రికార్డు సృష్టించారు. 2019, 2024 ఎన్నికలు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆళ్లగడ్డ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు ఆశించినప్పటికీ, కూటమి పొత్తులు మరియు సమీకరణాల వల్ల ఆమెకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. వ్యక్తిగత జీవితం. వివాహం. అఖిలప్రియ గారి వివాహం పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్తో జరిగింది. ముఖ్య గమనిక: రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న భూమా కుటుంబ వారసురాలిగా అఖిలప్రియ గారు ఇప్పటికీ ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో తనదైన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.